హాస్పిటల్కి వెళ్తే లేదు మేము ఇక్కడ చూడం అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్లి కాకినాడ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ కూడా మేము సరైన చికిత్స అందించలేమని చెప్పి మరి గవర్నమెంట్ చేతులు ఎత్తేసి మీ ఇష్టానికి మీరు ఎక్కడికైనా వెళ్లి చూపించుకోండి అని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మధ్యతరగతి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏజ్డ్ పీపుల్ అందరూ కూడా ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ తోచినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జాయిన్ చేస్తే లక్షల వ్యవధిలో బిల్స్ అవుతా ఉన్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది రెయిన్బో హాస్పిటల్ సంబంధించినటువంటి ఒక రితిక్ అనే బాబుకు సంబంధించినటువంటి ఒక బిల్లు. టిల్ నౌ ఫిబ్రవరి 16th ఈ ఇష్యూ అనేది వెలిగిలోకి వచ్చింది. ఫిబ్రవరి 16th నుంచి ఏదో జరుగుతా ఉంది. ఎందుకంటే మేము ఇందాక మాట్లాడడం జరిగింది. 16వ తారీఖు ఎపిసోడ్ జరిగింది. అక్కడి నుంచి కూడా ఆ ఏరియాకి సంబంధించి ఇప్పటికీ నాకు తెలిసి వీళ్ళు ఏదో 73 శాంపుల్స్ కలెక్ట్ చేశామంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ శాంపుల్స్ ల్యాబ్ కి పంపించామంటున్నారు. అక్కడ నుంచి ల్యాబ్ ఏం తెలిసింది, రిపోర్ట్స్ ఏమొచ్చినాయి? మాకున్న అనుమానాలు అయితే ఖచ్చితంగా ఇందులో యూరియా కలిసిందేమో అని మేము అనుకుంటా ఉన్నాము. వాటర్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా రీనల్ ఫెయిల్యూర్ అని అంటున్నారంటే డైరెక్ట్ గా డయాలసిస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏదో జరిగిందని మేము అనుమాన పడతా ఉన్నాం. దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. దీని డైవర్షన్ కోసము వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేశారు, ఇక్కడే పెట్టారు అంటే ఆ లోతుల్లో కూడా మనం వెళ్లి చూడాల్సి ఉంది. ఇది ఏదైనా డైవర్షన్ లో భాగంగా జరిగిందా, నిజంగానే జరిగిందా అని తెలియాల్సి ఉంది. రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి వేగ్గా మనం కూడా ఏది పడితే అది అనకూడదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ గురించి కూడా ఘటనకు సంబంధించి కెమికల్ కలిసి ఉందన్నారు. గ్లైకాల్ అనే ఇప్పుడు తప్పు జరిగింది. ఈ తప్పుని జరగకుండా చూద్దాం, తప్పు ఎవరు చేసినా అనేది ఇందాక కోర్టుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడారు. దీనికి సంబంధించిన ఒక వైద్యుడు గానీ ఒక డాక్టర్ని గానీ మీడియా ముందు పెట్టారు. సో దీన్ని ఏ రకంగా మీరు మాజీ అంటే వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు. నేను అదే చెప్తా ఉన్నా. వాళ్ళ మాటల్లోనే మీరు చెప్తున్నారు కదా, తప్పు జరిగింది జరగకుండా చూస్తామని చెప్తున్నారు కదా. అంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది రిపోర్ట్స్ వచ్చినాక నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. మా యొక్క అనుమానాలు మేము వ్యక్తపరుస్తా ఉన్నాము. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, విద్యార్థుల దగ్గర నుంచి సామాన్య ప్రజల దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా విక్టిమ్స్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు డెత్ సిచ్యువేషన్స్ పెద్ద ఎత్తున రాష్ట్రంలో మరి ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా మరి కల్తీ అనేటువంటి విషయాల్లో ఈ రోజు నమోదవుతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు తక్షణమే ఇంటర్వ్యూన్ అయ్యి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఫర్దర్ ఇవన్నీ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము ఎందుకు అంటున్నామంటే కూడా చెప్తాను. మీరు చూస్తా ఉన్నారనా, ఆరోగ్యశ్రీ ఎత్తేశారు, ఆరోగ్య బీమా లేదు, ఆరోగ్య ఆసరా లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు. నేను తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని చెప్పి వాళ్ళ యొక్క స్కామ్స్ కోసం, కమిషన్ల కోసం ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఉంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలకు మంచి వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? అప్పుల పాలు అయిపోవడమా? మరి ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ప్రజల పక్షాన ఆలోచించి వైద్య ఆరోగ్య శాఖ మేల్కొని ఇప్పటికైనా ప్రజల మంచి కోసము, వాళ్ళ కమిషన్ల కోసం కాకుండా ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వం. ఏం మొదలైంది మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో కల్తీ పాలనేది ఎప్పుడైనా విన్నారా? కల్తీ మద్యం ఎప్పుడైనా విన్నారా? ఈ కల్తీ మాటలు వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కల్తీ ఆలోచనలే వాళ్ళే. జరగనటువంటి కల్తీ నెయ్యి జరిగిందని వాళ్ళే చేస్తా ఉన్నారు. తీరా చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏం జరిగింది ఏంటనేది. హెరిటేజ్ ఎలా భాగంగా ఉంది, వాళ్ళ యొక్క కమిషన్స్ కోసము వాళ్ళు చేస్తున్నారనేటువంటి ప్రచారాలన్నీ కూడా ప్రజల వెలుగులోకి తీసుకొచ్చాము. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. కల్తీ మాటలు చెప్పడం వాళ్ళకు అలవాటు, కల్తీ ఆలోచనలకు కూటమి ప్రభుత్వానికి అలవాటు. కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ట్రాన్స్పరెంట్ గా, చాలా చక్కగా ప్రజల శ్రేయస్సు కోసం పరిపాలించింది. అదే ఉద్దేశంతో ప్రజల పక్షాన పోరాడతాం, ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం.